నరక చతుర్దశి రోజు అభ్యంగన స్నానం ఆచరిస్తారు కదా స్వామి. ఈ అభ్యంగన స్నానం ఆచరించడం వలన నరక బాధలు తొలగుతాయని అంటారు. మరి దీని వెనుకున్నటువంటి శాస్త్రీయ రహస్యం ఏదైనా ఉందా? లేకపోతే ఇది ఒక ఆరోగ్యకరమైన ఆ, అంశంగా పరిగణించవచ్చంటారా? అయితే నరక చతుర్దశి అనేది మనకు ముఖ్యంగా పూర్వము నరకాసురుని వధించడానికై ఆ యొక్క ఏదైతే వృత్తాంతం ఉందో అప్పుడు ఆ నరకాసురుడు మానవులను చాలా హింసించేవాడంట, చాలా ఇతి బాధలను పెట్టేవాడు. ఆ యొక్క బాధలన్నింటి నుంచి కూడా విముక్తి పొందగానే ఏదైతే విముక్తి పొందుతామో ఆ సమయంలో వాళ్ళందరూ కూడా అభ్యంగన స్నానం చేశారంట. అంటే ఎప్పుడైనా కానీ సరే ఇప్పుడున్నటువంటి స్థితులలో మనకు షాంపూలు సబ్బులు అవన్నీ ఏర్పడి అప్పట్లో అభ్యంగన స్నానం చేయాలి, తలంటి స్నానం చేయాలంటే ఒకరు సహాయం తీసుకొని వారి ఆధారంగా ఆ యొక్క మనము స్నానం అనేది చేసేవారు. ఇప్పుడు మరి ఆ విధంగా చేసేయాలంటే ఒక గృహంలో వారు సంతోషాలతో ఉండాలి. వారి గృహం అంతా కూడా సంతోషంగా ఉన్నప్పుడు అభ్యంగ స్నానాలు చేస్తారు, ఉత్సవాలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటాం. కానీ ఆ నరకాసురుని వల్ల జనాలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయం నుండి విముక్తి పొందినాక ఆ రోజు అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెతో వారు తలంటుకొని తర్వాత తలస్నానం అభ్యంగన స్నానం చేసుకుంటారు. అందుకే దీపావళికి ముందు నరక చతుర్దశి రోజు అందరూ కూడా ఖచ్చితంగా నువ్వుల నూనెతో తలకు పెట్టుకొని తర్వాత స్నానము చేయాలి అని చెప్పేసి శాస్త్రీయ వచనం అని చెప్పొచ్చు. అలా చేయడం వల్ల ఆరోగ్యము అభివృద్ధి చెందుతుంది అని కూడా చెప్తాను.